శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 17 నంద్యాల సోమవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 18 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 19 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. మలాకి 3వ అధ్యాయము 11వ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాల ఫలములను రాల్పక ఇండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. పురుగులను పంపిస్తానన్నాడు ఒక చోట. పంపించిన పురుగులు, ఏ పురుగులరా బయటకు పోండి అని గద్దిస్తాడట. అన్నీ ఆయన చేతిలో ఉంటాయి. మనము ఆయన వైపు చూస్తే ఆయన మన చేతి పని వైపు చూస్తాడు. మనం ఆయన వైపు చూడకపోతే ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు. మీరు నా వైపు చూడండి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు నా వైపు చూస్తే నేను మీ యొక్క కష్టార్జితం వైపు నేను చూస్తాను. గొప్ప లాజిక్ ఉంటుంది దీని దగ్గర. ఆయనకి దూరంగా జీవిస్తే మన చేతి కష్టార్జితం, మన పంట, ఆక్వాకల్చర్ అవ్వచ్చు, లేకపోతే పాడి పంటలు అవ్వచ్చు, కొబ్బరి అవ్వచ్చు, ధాన్యం అవ్వచ్చు, వీటన్నిటికి పురుగు పట్టిస్తాడనమాట. మనం ఆయనకు దూరంగా ఉంటే పురుగు పట్టింది దేవుడా అని ఏడిస్తే, మరలా దేవుడా అని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే జాలిపడి ఆ పురుగులారా పొండి అంటాడు. అంతే. ఆయన పొండి అన్న వెంటనే పురుగులారా గెట్అవుట్ అంటే ఒక ప్రత్యేకమైన గాలి మన పంట మీదకి వస్తుంది. మన పంట మీదకి ఒక గాలి వచ్చినప్పుడు నేను ఆ సైంటిఫిక్ రీజన్ కూడా చూశాను. నేను కొన్ని విషయాల మీద పరిశోధన చేస్తూ ఉంటుంటాను. మాకు కూడా కొంచెం వ్యవసాయం ఉండటం వల్ల, అగ్రికల్చర్ ఉండటం వల్ల చాలా సమయాలు నేను నా తండ్రితో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పేవారు. ఒక గాలి పుడితే ఒక గాలికి పురుగు వస్తుంది చేనుకి. మళ్ళా తూర్పు గాలని, పడమట గాలని, కొన్ని రకాల నుంచి గాలి వచ్చే విధానము, ఒక గాలికి చేనంతా కూడా పురుగు పడుతుంది. అనుకోకుండా వేరే దిశ నుండి గాలి వస్తే ఆ గాలికి పురుగు లేకుండా మొత్తం పంటంతా కూడా ఆరోగ్యంగా మారుతుంది అనమాట. వెదర్లోనే ఉంటుంది మొత్తం. ఈ యొక్క ఋతుపవనాలు, ఈ ప్రకృతి అంతా ఆయన చేతిలో ఉంది. ఈ దినం దేవుడిస్తున్న మాట ఏంటంటే, పంట చేతికి రాలేదు, తోటలు సరిగా కాయట్లేదు, పెట్టుబడులు అయిపోతున్నాయి, చెరువులు నష్టపోయాను, అది పోయింది, అది రోగం వచ్చింది, ఇది రోగం వచ్చింది, అన్నీ పాడైపోతున్నాయి, నష్టమైపోతుంది, కనీసం పెట్టుబడి కూడా రావట్లేదు, లాభం మాట దేవుడు ఎరుగును, పెట్టుబడి కూడా రావట్లేదు అని బాధపడుతున్నామేమో. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించదని అన్నాడు. అంటే ఇక మీదట మీ పాడి పంటలకు తెగులు రాకుండా దేవుడు నివారణ చేసి ఆరోగ్యం ఇస్తున్నాడు. మీ పంటలు విస్తారముగా పండుతాయి. విస్తారమైన దీవెనలు నీవు ఈ సీజన్లో చూస్తావు. దేవుని కృప నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ.
ప్రియులరా, దేవుని కృపలో మరి గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక ప్రార్థనలో పాలు పొందడానికి ప్రభు సమయం ఇచ్చి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి జనవరి మాసం అంతా కూడా చక్కని వాగ్దానాలతో మనల్ని నింపి ఉన్నాడు. మరి వాగ్దానం ఇచ్చారు, మన సంవత్సరం పంచాంగం కూడా దేవుడు తెలియపరిచారు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీరందరూ ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ప్రార్థన చేయండి. చెర నుండి విడుదల. దేని నుండి విడుదల? ఈ సంవత్సరం ప్రతి నెల మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వీలైతే ప్రతి దినము ప్రార్థనలు ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయండి. చెర నుండి విడుదల, అన్ని రకాల బంధకాల నుండి విడుదల అనమాట. గొడ్డితనం నుండి విడుదల, పరిస్థితులన్నిటిలో మార్పు రావటం, బంధకాలు, రోగాలు, అప్పులు అన్నిటి నుంచి విడుదల. చెర నుండి ఇడిపిస్తున్నానన్నాడు ఆయన. ఏదో రకంగా ఇడిపిస్తాడు అంతే. ఆమెన్. రెండవది సమకూర్చి నడిపించుట. పోయినవన్నీ మళ్ళీ సమకూరుస్తాడు. పోయిన బంధాలన్నీ సమకూర్చబడతాయి. దూరం అయిపోయిన వారు దగ్గర అవుతారు. పోయిన ఆస్తి మళ్ళీ వస్తుంది. ఇది 100% ఈ సంవత్సరం దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మూడవది, మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించున మాటిచ్చాడు, ఆయన నెరవేరుస్తాడు. చెర నుండి విడుదల, సమకూర్చి నడిపించబడటం, ఖ్యాతి, మంచి పేరు. ఇంకా పెళ్లి చేయలేదా, ఇంకా ఇల్లు కట్టలేదా అన్న మాటలు విన్నావేమో. మంచి పెళ్లి చేసావు, మంచి అల్లుడిని సంపాదించావు, మంచి కోడలు వచ్చింది, మంచి ఇల్లు కట్టావని ఖ్యాతి, మంచి పేరు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మనసులు పాడు చేసుకోకండి, ధైర్యంగా ఉండండి. నేనున్నాను ప్రార్థించటానికి, దీవించడానికి. దేవుడు ఉన్నాడు. ఏ విషయంలో మనసు చెదిరిపోనివ్వకండి. మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో కార్యములు ఆటోమేటిక్గా ఆయనే జరిగిస్తాడు. మనం ఎప్పుడు కూడా ఓడిపోకూడదు, పిరికివారిగా ఉండకూడదు. ఆమెన్. ఒక భక్తుడు మంచి పాట రాశాడు, పిరికితనం దేవుడు మనకి ఇయ్యలేదు. ఏమిచ్చాడంటే శక్తియు, ప్రేమయు, మంచి మనస్సు మనకిచ్చాడు. దేవుడు మనకి ప్రేమ, శక్తియు, మంచి మనసు ఇచ్చాడు. దేవుడు ఇవ్వలేనిది ఏంటంటే పిరికితనం ఇవ్వలేదు. ఎవరేం చేస్తారని భయపడవలసిన భయం లేదు. ఆ భయం మనది కాదు. నేను పాడైపోతానేమో, నేను చనిపోతానేమో, నేను రోగిగా ఉంటానేమో, నా అప్పులు తీరవేమో, ఏమైపోతానో, నా కొడుకు ఏమైపోతాడో, నా కుమార్తె ఏమైపోతుందో అని భయము నీకు దేవుడు ఇవ్వలేదు. నీకు దేవుడు ఏమిచ్చాడంటే శక్తిని ఇచ్చాడు. నీ కుటుంబాన్ని కట్టుకునే శక్తిని దేవుడు ఇచ్చాడు. నువ్వు పడిపోయిన గోతు నుండి బయటికి లేవనెత్తగలిగినటువంటి శక్తి నీకు నీవే బయటకు వస్తావు. ఎవరో చేయిస్తే బయటకు రావడం కాదు, నీవు అంధకారం నుండి బయటకు వస్తావు. అనేక మందిని అంధకారం నుండి బయటకు తీస్తావు. శక్తియు, తర్వాత అందరినీ ఆదరించడానికి ప్రేమ. నువ్వు బాగుపడటమే కాకుండా బాగుపడలేని వారిని కూడా సహకరించి బాగు చేస్తావు. ప్రేమ, శక్తి, తర్వాత మంచి మనస్సు. ఆమెన్. శక్తియు, ప్రేమయు, మంచి మనసిచ్చేను, పిరికితనం దేవుడు మనకియలేదు. హల్లెలూయా. భయపడకండి. ఈ 2025 ఈ కొత్త సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ చెర నుండి విడుదల. ఆమెన్. ఎవరు ఆపటానికి లేదు దీన్ని. మనం బయట పడిపోతాం అంతే. తెలియకుండా ఉదయాన్నే మంచు వస్తుంది కదా, మంచు అసలు మనకి దారి కనపడదు. ఉదయాన్నే 5:36 ఆ టైంలో, 6:30 కూడా మంచు, దారులు కనపడట్లేదు. రోడ్డు మీద బళ్ళు ఆగిపోతున్నాయి. ఆ మంచు అంతా మళ్ళీ ఎవరు ఎలాగ తీసేస్తున్నారో తెలియకుండా ఇంకొక 1 అవర్ తర్వాత ఏమవుతుందంటే మంచు ఆటోమేటిక్గా కరిగిపోతూ దారులు కనపడుతున్నాయి. అలాగనే నీ చుట్టూ ఆవరించినటువంటి మంచు లాంటి కష్టము, నీతి సూర్యుని వేడికి ఆటోమేటిక్గా దారి మార్గము సరళమైపోతుంది. నీతి సూర్యుని ఉదయకాంతి మనకున్నది. భయపడకండి, ఆత్మ మీకు తోడుండును గాక.
దేవుడు అనేక అద్భుతమైన కార్యములు మన రాష్ట్రం అంతా దేవుడు జరిగిస్తున్నాడు. ఇతర రాష్ట్రాల్లో కూడా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ప్రార్థనా శక్తి అన్ని చోట్ల బహు దీవెనకరంగా. మన గుంటూరులో చాలా వేల మంది ప్రజలు వచ్చారు. బహుజన సమూహము గుంటూరులో దేవుడు గొప్ప కార్యాలు. ఎందుకు ఇంత జన సమూహం వస్తున్నారు? భీమవరం ఇవన్నీ మనం చూస్తూ ఉంటుంటే, పాలకొల్లు, నంద్యాల, కడప, రాజమండ్రి ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇది గుంటూరు. దేవుడు బహుజన సమూహం. వీళ్ళందరి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఎక్కడ వెళ్ళి అడుగుపెట్టి మనం చేతులుంచి ప్రార్థిస్తున్నామో అక్కడ దేవుని ఆత్మకార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య చుట్టూ దేవుడు ఆవరించి ఉన్నాడు. మరి ప్రార్థన చేస్తున్నాం పిల్లలు లేని వారి గురించి. మరి ఇంతవరకు 6,800 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. 6,000 గట్టిగా చెప్పాలి. చూడండి, పిల్లలను పైకి ఎత్తి చూపిస్తున్నాను. 6,800 మందికి పైగా. చాలా కౌంట్కి రాని చాలా ఉన్నాయి. మరి కవల పిల్లలు కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని సాక్ష్యాలు మనం చూద్దాం. గుంటూరులో దేవుడిద్దరికి కవల పిల్లల్ని ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో చాలామందికి కవల పిల్లలు పుట్టి ఉన్నారు. అలాగే ఆశించినట్టుగా మగబిడ్డలు పుట్టి ఉన్నారు. అలాగే భీమవరంలో కూడా మన తైలాభిషేక ప్రార్థనలో 2 కవల పిల్లలను మనం చూస్తూ ఉన్నాం. ఈ సాక్ష్యాలు మనం విందాం. భర్త పేరు నెహ్రూ. వీరు తంగెళ్ళపాడు, గుంటూరు జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత గర్భఫలం కోసం ఇక్కడ తైలాభిషేకానికి వారు వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి వారి తల్లిగారికి ఒక ఫలం ఇచ్చి పంపించినప్పుడు అది తీసుకొని వెళ్ళి తల్లి తన బిడ్డకి ఇచ్చినప్పుడు తన గర్భం ధరించింది. తర్వాత కవల పిల్లలు ఉన్నారు అని చెప్పారు. కానీ తనకి నెలలు నిండక ముందే డెలివరీ అవ్వడం వల్ల పిల్లలు బ్రతుకుతారనేది చెప్పలేము, 3 ప్రాణాలకి ప్రమాదమే అన్నారు డాక్టర్ గారు. కానీ వారి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తైలాభిషేకంలోని వారు రాసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశాడు. 2 బిడ్డలు ఆరోగ్యంగా పుట్టారు. చక్కగా 3 ఆరోగ్యంగా ఈరోజు మన ముందు సాక్షులుగా ఉన్నారు. దేవుడు ఈ సాక్ష్యం దీవించును గాక. మరొకరిని చూద్దాం. అవని అండి, మాది నిడమారు మండలం ఎన్కేపల్లి గ్రామం అండి. పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీలు వచ్చిపోతున్నాయండి. పోతే నేను చాలా మందులు వాడానండి, చాలా డబ్బులు పోసాము. ఎక్కడికి వెళ్ళినా నీకు వస్తుంది కానీ నిలబడుతుందో లేదో గ్యారంటీ చెప్పలేమమ్మా అని అన్నారండి. అయితే నేను ఇసాగయ్య గారి ప్రార్థనకు వచ్చానండి జనవరి 2024లో భీమవరం. వచ్చినప్పుడు నేను కమలాపల్లి ఇచ్చుకుని వచ్చానండి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారండి నాకు ఇలా కావాలంటే నీకు ఎవరు కావాలని అడిగారండి. నాకైతే బాబు కావాలండి అని అన్నానండి. అయ్యగారు 2 పళ్ళు తీసి నాకు ఇచ్చారండి. వెళ్ళి తీసుకుని రాపో అన్నారండి. 5వ నెల స్కానింగ్ వెళ్ళేసరికి 2 కమల పిల్లలమ్మ అని వచ్చిందండి. కమల పిల్లలు అయితే నేను చాలా సంతోషపడిపోయి మళ్ళీ స్కానింగ్ తీయించుకుంటే స్కానింగ్లో మచ్చ ఉంది అన్నారే. తర్వాత మళ్ళీ ప్రార్థనకి వెళ్ళి వచ్చిన వెంటనే స్కానింగ్కి వెళ్ళాక మళ్ళీ మచ్చ ఏమీ లేదు, తగ్గిపోయిందని అన్నారే. కానీ నేను అప్పుడు పిల్లలు పుట్టాక నీ పిల్లలు బతకరో నువ్వు బతకవో అని నేను ఎక్కడ సంతకం పెట్టాలన్నా పెడతానని డాక్టర్లు అన్నారండి. విజయవాడ హాస్పిటల్లో పెట్టినప్పుడు నేను ఇసాకయ్య గారికి ఫోన్లో లైవ్లో చూసి ప్రార్థన చేయమన్నానండి. ఆ తెల్లారి నేను పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేసానండి. రోజు తైలం వేసి ప్రార్థన చేసుకునేదానండి. దేవుడు ఇప్పుడు వరకు నా పిల్లల్ని నన్ను ఇలా కాపుదల్లో ఉంచినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నానండి. డాక్టర్ కూడా ఏమన్నాడు? సైతాన్ని కొన్ని సమయాల్లో కొంతమందిని వాడుకుంటుంది. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక శోధన. దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుడు ఆమెకి ఆశీర్వాదం ఇచ్చాడు. నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణిస్తాను. ఎంత పెద్ద కీడున్నా ఆయన కరుణించడంటే కీడంతా పోతుంది. చాలామంది అంటారు, పాస్టర్ గారు మీరు ఇంత ప్రార్థన చేస్తున్నారు, మొన్న నన్ను 2-3 అడిగారు అనమాట. పిల్లలకి బొట్లు పెడుతున్నారు, అలా బొట్లే పెట్టకూడదు కదా, అవి బొట్లు పెట్టకూడదు కదా అని అడుగుతున్నారు. ఇంకొక ఆయన అన్నాడు, ఆ సమయానికి ఆ బొట్టు తీసేసి సాక్ష్యం చెప్తే బాగుంటుందండి అన్నాడు. నేనన్నా నీ బొట్లు గొడవ ఎందుకురా బాబు, ఇప్పుడు బొట్లు గొడవ కాదు మనకి, ఇప్పుడు గొడవ అంతా మనసు మారే గొడవ కావాలి. ఏం కావాలి ఇప్పుడు మనకి? బొట్లు గొడవ కాదు, గాజులు గొడవ కాదు, గుడ్లు గొడవ కాదు. యేసు ప్రభు ఏ గొడవ కోసం వచ్చాడైనా? మీరు మంచి మనస్సు కలిగి ఉండండి, మారు మనస్సు కలిగి ఉండండి.
బొట్టు తీసేస్తే దేవుడు కనబడతాడు, లేకపోతే గాజులు తీసేస్తే దేవుడు కనబడతాడు, లేకపోతే మూడెట్టుకుంటే దేవుడు కనబడతాడు. ఇవన్నీ లోక సంబంధమైన ఆచారాలు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు భూలోకానికి వచ్చి చెప్పిన బోధ ఏంటంటే మీరు మారు మనసు పొందండి. మన మనసు మారిన తర్వాత మనం ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో, మనం ఎలాగ ఉండాలో అంతా దేవుని ఆత్మ నడిపిస్తుంది. మనము ఎదుటి వ్యక్తిని నిజముగా యథార్థముగా ప్రేమించే మనసుకి మానవుడు ఎదగాలని యేసు ప్రభు వచ్చి భూలోకానికి వచ్చి సువార్త బోధించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరిని కూడా ఏ విధంగా ఆటంకపరచడం అవసరం లేదు. మీరు ఒకటే చెప్పాలి, యేసు ప్రేమను రుచి చూడండి అని చెప్పండి, అంతే. ఆమేన్. ఇవన్నీ కూడా మనం గాజులు తీసేయటం, అవి తీసేయటం అవన్నీ కాదు. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే దేవునిని హృదయపూర్వకంగా ప్రేమించటం, సేవించటం మనకు వచ్చిందంటే దేవుని ఆత్మాభిషేకం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. మరి ఇంకా చూడండి, గుంటూరులో చేతబడి చేసేటువంటి వ్యక్తికి ఏ పనికి వెళ్ళినా ఫలితం ఉండేది కాదు. ఇలాగా ఈ మనుషుడు సాక్ష్యం ఇద్దాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ జీవితం బాగుపడదన్నారు. ఎన్నో పూజలు, అభిషేకాలు ఎన్నో చేశారు. ఇసాకయ్య గారు దర్శనంలోకి వచ్చి ఏమైంది నీకు అన్నారు. అప్పటి నుంచి జీవితం మారిపోయింది, మంచి పని దొరికింది. 16 మంది తన కింద పనిచేస్తున్నారు. అంత పెద్ద వర్క్ దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సాక్ష్యం ఇద్దాం చూడండి. నేను ఇసాకయ్య గారి ప్రార్థనకి దాదాపు 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి ఇక్కడికి రాకముందు బాగా చేతబడి శక్తులతో ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. చాలా ఇబ్బంది, ఏ పనికి వెళ్ళినా ఏది కాదు, ₹1 పని వచ్చేది కాదు, అన్ని అవమానాలు, చేసిన పనికి ప్రతిఫలం ఉండేది కాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. అయితే ఒకరోజు నేను ఆ మంత్రాలు బాగా ఇంట్రెస్ట్తో అన్నీ నేర్చుకుందామని చెప్పి నేను దిగి పూర్తిగా నేను మంత్ర విద్యలు ఇవన్నీ నేర్చుకుంటానికి తిరిగి బాగా ఆఖరికి నా ఇది అయిపోయిందని పూర్తిగా తెలిసిన రోజు బాగా బాధపడి ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నీ జీవితం బాగుపడదు అని చెప్పేసి ఫైనల్ చేసేశారు. దాదాపు చాలా దూరం పెద్ద పెద్ద మంత్రగాళ్ళని, గురువుల్ని కలిసి అభిషేకాలు, యజ్ఞాలు, హోమాలు అన్నీ చేసి అయిపోయిన తర్వాత ఒకరోజు మా అమ్మగారు ఇసాగారి ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఎంతమంది గురువులు చేయలేంది నేను చేస్తారని చెప్పి చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. ఆ రోజు ఇసాకయ్య గారు నా కల్లో కనిపించి ఏమైంది నీకు, అసలు ఏమైందని ఏలు పెట్టి చూపించారు. ఆ రోజు నెక్స్ట్ డే నుంచి నా జీవితం అంతా మారిపోయింది పూర్తిగా. వేరే చోట వర్కులు దొరికినాయి, ఆ వెంటపడితే నా శక్తులు కూడా కనిపించలేదు నాకు. పూర్తిగా వర్క్ దొరికింది. ఈరోజు నా దగ్గర 15 మంది పనిచేస్తున్నారు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే నా బిడ్డ కూడా పూర్తి వినికిడి శక్తి లేదు, మాటలు రావు, వాడికి ఆపరేషన్ చేయాలన్నారు. ఇసాకయ్య గారి దగ్గరికి 7 వారాలు తీసుకొచ్చిన తర్వాత వినపడతలేదు అన్నోళ్ళు వినిపిస్తారు పో అన్నారు. 100% వినిపించింది, వినిపిస్తుంది ఇప్పుడు వాడు పూర్తిగా విని తిరిగి మాటలు చెప్పగలుగుతున్నాడు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడికి మరి ఇసాకయ్య గారికి పూర్తిగా కృతజ్ఞతలు మా కుటుంబం గురించి తెలుసుకుంటున్నాను. నా పేరు గోపి, మాది మంగళగిరి. అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి యేసయ్య శక్తి పీఠం ఇది. ఆమేన్. అన్ని నామముల కంటే పై నామము యేసు నామము. ఆమేన్. యేసు నామాన్ని స్మరిస్తే చాలు, ఆటోమేటిక్గా దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక నేను మీ మధ్యకి వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నాను. నేను పుట్టకముందే దేవుడు నా తండ్రికి బయలుపరిచాడు, నీకు మగపిల్లోని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టండి. ఇలాగ అందరి దర్శనంలో అలాగ దేవుడు చూపిస్తున్నాడు. అంటే కూడా ఇదేంటంటే ఇది ఒక ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆమేన్. ఎవరైతే మన గురించి నెగిటివ్ మాట్లాడుకుంటారో మనం ఎవరిని ఏం అన్నవసరం లేదు. వెంటనే ఇమీడియట్లీగా మన విలువ ఏంటో, మనమేంటో, మన సేవ ఏంటో దేవుడు వాళ్ళకి చూపిస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఎవరైనా ఏదైనా అంటే మీరు ఏం మాట్లాడకండి. మిమ్మల్ని ఎవరు ఏది మాట్లాడినా మీరు మౌనంగా ఉండండి. దేవుని ఆత్మ అక్కడ క్రియ జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలామందికి దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు మన పరిచర్య, మనల్ని చూపిస్తూ ఉంటాడు. ప్రియులరా, మరొక సాక్ష్యం మీ ముందు చూపిస్తున్నాను. చూడండి, 12 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఎంతమందికి పిల్లలు కావాలని వచ్చారో ఈ నెల చాలామంది కన్సీవ్ అవుతున్నారు. ఆమేనంటే ఈ సాక్షి కూడా ఇందాం.
మా పాపకి 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. అన్ని హాస్పిటల్ తిరిగాము, కానీ పిల్లలకి సంతానం కలలేదు. కానీ నేను 7 వారాలు అనుకున్నానండి. ఇక్కడికి 6 వారాలుగా నా బిడ్డకి దేవుడు గర్వం ఇచ్చాడు. 12 సంవత్సరానికి గర్వం వచ్చిందండి దేవుడు. ఇక ఈ బిడ్డ చక్కని బిడ్డని, మగ బిడ్డని ఇచ్చాడండి, అందమైన బిడ్డని. మరి హాస్పిటల్కి వెళ్తే కాళ్ళలో ఎముకలు నరాలు చిన్నగా ఉన్నారు. కానీ ఒకసారి పాస్టర్ గారి దగ్గర వచ్చేట్లు అన్నారంటే అన్నీ కొట్టేశాడే దేవుడు అన్నాడండి. ఇదిగో చక్కని దేవుడు నా బిడ్డకి మగ బిడ్డని ఇచ్చాడండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాకండి. హల్లెలూయా. ఇంకొకరికి మగపిల్లోడు కావాలని వచ్చారు, వాళ్ళని చూద్దాం. బాబు కావాలని తైలాభిషేక ప్రార్థనలు అడిగితే దేవుడు మగబిడ్డనిచ్చాడు. మాది బాపట్ల జిల్లా అమట్లూరు మండలం పెదపూడి గ్రామం నుండి వచ్చామండి. మాకు కుమార్తెకి 2 కూతుళ్ళు. చిన్న కుమారుడు పెళ్ళైన తర్వాత వాడికి ఒక కుమార్తె పుట్టింది. మాకందరూ అమ్మాయిలే పుడుతున్నారని మేము ఎంతో ఎగులు పడి ఏడుస్తున్న సమయంలో మా తోడుకోళ్ళంది గుంటూరు ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్తే 7 నెలలు పోతే అబ్బాయి పుడతాడు, మీరు అక్కడికి వెళ్ళండి అని అంది. అన్న తర్వాత నేను అన్నాను, ఈ అమ్మాయి నేను వెళ్ళొస్తాను అత్తమ్మ అంది. సరే వెళ్ళరా మాటలైతే అన్నాను. ఆ నెలలోనే ఆ అమ్మాయి కన్సీట్ అయింది. 2023 సంవత్సరం జులై నెలలోను. దేవుడు అక్కడి నుంచి మాకు కార్యం చేశాడని మేము ఈ బిడ్డ పుట్టేవారి దాకా కూడా తైలాభిషేకంతోనే బిడ్డ పుట్టాలి, ఈ బిడ్డ అందుట్లోనే మాకు ఇది అవ్వాలని మేము ఈ బిడ్డ కోసం అయ్యి మగ బిడ్డే కావాలని అయ్యగారి దగ్గరకు వచ్చినప్పుడు జరిగిద్దు పండి అన్నాడు. అదేవిధంగా కుమారుడు పుడితే మేము వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తాం అనుకున్నాము. పేరు కూడా ఇప్పుడే అయ్యగారు పెట్టారు అభ్యర్థులు. కానీ ఆ నామకరణంతోనే ఈ బిడ్డ ఎదిగి వర్ధిల్లాలని ఇసాక్ అయ్యగారికి వందాలి. ఆమేన్. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం అడుగుతారు ఈ నెల అడగండి, ఏం కావాలి అడగండి అంతే. ఏదైనా మీకు చెర నుండి విడుదల అవుతున్నారు కనుక ఏది వచ్చినా మీకు నిలబడిపోతుంది. ఈసారి ఆత్మ తోడుండును గాక. మనం ఏదో ఆశించి చేసే సేవ కాదు ఇది. నెలకొక సమయం దేవుడు ఇచ్చిన దర్శన వాగ్దానాన్ని బట్టి మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. మీరు ప్రతి ఆదివారం మీకు దగ్గర ఉన్న ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి, మీ సేవకులతో ఉండండి. మన దర్శనం, మన ఆలోచన అన్ని సంఘాలు అభివృద్ధి అవ్వాలని ఇలా ప్రార్థించడం ద్వారా అనేక మంది అన్యజనులు యేసును అంగీకరిస్తారు, మరలా దగ్గరగా ఉన్నటువంటి ప్రార్థన మందిరాలకు వెళ్తారు. మన దర్శనము గొప్ప దర్శనము, ఆత్మలను రక్షించే దర్శనం. ఆమెన్. చాలామంది నా నోటీసులో పెడుతున్నారు. చాలా గత సంవత్సరం నేను ఆలోచన చేసి అన్నీ గమనిస్తే ఎక్కడ చూసినా చేతబడి శక్తులు పనిచేస్తున్నాయి, చేతబడి చేస్తున్నారు, మా మీద ఏదో మంత్రాలు చేస్తున్నారు. అప్పటి నుంచి నా భర్త ఇలాగ అయిపోయాడు, నా భార్య ఇలాగ అయిపోయింది, వాళ్ళు ఇలాగ అయిపోయారు, వీళ్ళు అలాగ అయిపోయారు. మేము ఎంత చేసినా ఏది నిలబడట్లేదు, ఏదో జరుగుతుంది. రకరకాల మాటలు నా చెవిలో పడితే నేను ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుడిచ్చినటువంటి గొప్ప సందేశము, మరి ఏ శాపము నీ దగ్గరికి రాదు అని చెప్పమన్నాడు. ఆమెన్. ఎవరైనా నిన్ను శపిస్తే అది దీవెనగా మారుతుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీకు పిల్లలు పుట్టకుండా ఎవరైనా ఏదైనా చేస్తున్నారని ఏడుస్తున్నావేమో, నువ్వు వ్యాపారం పాడైపోవాలని ఎవరైనా ఏదైనా చేస్తున్నారని అనుకుంటున్నావేమో, లేకపోతే నీ కుటుంబం, నీ జీవితము, నీ సౌందర్యం పోవాలని, నీ శరీరం పాడైపోవాలని ఎవరైనా ఏదైనా చేస్తున్నారని భయపడుతున్నావేమో, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన అబద్ధికుడు కాడు. ఆయన నీకు మాట ఇచ్చాడు. ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు ఆకాశం వైపు చాపి, నీవు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు బాబు? హల్లెలూయా. అందరు 2 చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి వందనాలు యేసయ్యా అని చెప్పండి. నా పాపాలు క్షమించేసయ్యా. ఈ కొత్త సంవత్సరం ప్రతి నెల నూతన ఆశీర్వాదాన్ని దయచేయండి. నా పాపాలు క్షమించండి, నా ఇంటి వారు చేసిన పాపాలు క్షమించండి, నా కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న పాప దోషము నివారించండి, నా చేయి పట్టుకోండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ కేకలు వేయండి. దేవునికి పాడిని పంటని, ఐశ్వర్యాన్ని, ఘనతను, రక్షణ భాగ్యాన్ని, మారు మనస్సుని, మారు మనసు తగిన ఫలమును ఫలించేలాగా దేవుడు నీకు దాచిపెట్టినవన్నీ దయచేస్తాడు. చెర నుండి విడుదల, సమకూర్చి నడిపించబడుట, ఖ్యాతిని, మంచి పేరును ఆయన తెప్పిస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు.
చెప్పి చేయకుండా ఉండటానికి, పశ్చాత్తాపడటానికి నరపుత్రుడు కాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మరలా నీ వ్యాపారం ఎక్కడ ఎండిపోయిందో, ఎక్కడ ఆగిపోయిందో అక్కడే జీవవృక్షంలా నిలబడబోతా ఉంది. నీ సంసారం మరలా నిలబడబోతా ఉంది. నీ కుటుంబం మరలా కట్టబడబోతా ఉంది. ఇడిపోయే స్థితికి దిగజారిపోయిన ఆ శోధన, ఆ వేదన, దేవుడు దాన్ని దీవిస్తా ఉన్నాడు. చెట్టుకు నీరు పెట్టినట్టుగా, తోటకు నీరు పెట్టినట్టుగా మరలా జీవనది నీ దగ్గరికి రాబోతావు. అందరూ నమస్కరించండి. తలలు వంచి కళ్ళు మూసుకొని, నీ జీవనది నాకు దయచేవావు. అందరు తలలు పైకెత్తండి, కళ్ళు మూసుకునండి. జీవనదిని మా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవహింప చేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చేతులు పైకెత్తి, జీవనదిని మా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా.